హాయ్ ఎవ్రీబడి. హాయ్ అంటే హగ్ ఇవ్వమని కాదు, హిట్ ఇచ్చామని. జనరల్లీ సినిమా రిలీజ్ అవ్వగానే అందరూ టాక్ ఏంట్ అంటారు. ఈ సినిమాకి మాత్రం అందరూ మామ టికెట్లు ఇప్పిరరే అంటున్నారు. ఎక్కడ టికెట్లు దొరకట్లేదు అన్న. మనం అనుకున్న 200 crores గుర్తుంది కదా. పక్కా పక్కా కన్ఫర్మ్. అది నాకు గిఫ్ట్ ఇస్తా అన్నారు అన్న. అన్నిచ్చిన రెమ్యునేషన్ పార్టీలకే అయిపోతుంది. సో విక్టరీ వెంకటేష్ గారు మా మదర్ గ్రేట్ ఫ్యాన్, నేను గ్రేట్ ఫ్యాన్. థియేటర్లో అందరు చెప్తున్నారు. 1 year బ్యాక్ స్టార్ట్ అయింది ఈ జర్నీ. ఫస్ట్ మాకు సైన్ అయింది మీనాక్షి గారు. ఆ రోజు చాలా ఎగ్జైట్ అయిపోయి మీనాక్షి గారి క్యారెక్టర్ పేరు అదే చెప్పాం. థ్యాంక్ యూ మీనాక్షి గారు ఫర్ యాక్సెప్టింగ్ ద రోల్. నెక్స్ట్ భాగ్యం క్యారెక్టర్ వీఆర్ రియల్లీ యాజ్ ఎ టీమ్ వీఆర్ టెన్స్. ఎందుకంటే అనిల్ అన్న చేసే పర్ఫార్మెన్స్ ఎవరు మ్యాచ్ చేస్తారు, మళ్ళీ చాలా సటిల్గా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలన్నప్పుడు ఐశ్వర్రాజేష్ గారు మీరు దొరకడం మా భాగ్యం నిజంగా. లైక్ మీరు ఎంత పాప్ కల్చర్లోకి వెళ్ళిపోతారంటే రేపు పొద్దున అందరూ భార్యలు కూడా ఏంటి అరంగేట్రం చేశారు చిన్నరాజు భాగ్యం కోసం, నువ్వు నా కోసం ఏం చేసావు, బిందె నీళ్ళు కూడా తీసుకురాలే, ఇలా మాట్లాడుతుంటారు రియల్ లైఫ్లో. నువ్వేంటే భాగ్యంలాగా నన్ను అనుమానిస్తున్నావు అని చెప్పి స్టార్ట్ అవుతూనే ఉంటుంది. చాలా పాప్ కల్చర్లోకి డీప్గా వెళ్ళిపోయింది ఈ సినిమా. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే విక్టరీ వెంకటేష్ గారి దగ్గర ఎంత సూపర్ పవర్ ఉందంటే, జనరల్లీ పాపం లేడీస్ బయటికి రావాలంటే హోమ్ మేకర్స్ ఏదో పెద్ద ఈవెంట్ ఉంటే తప్ప రెడీ అయ్యి రాలేరు. అలాంటి వాళ్ళని థియేటర్కి తీసుకురావడం ఈజ్ ఎ గ్రేట్ సూపర్ పవర్. అండ్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళ హస్బెండ్స్ వస్తున్నారు. ఎందుకురా ఈ ఆడోళ్ళకి నచ్చుతున్నాడు, వెంకీలాగా ఉండాలిరా అని అదొక ప్రెషరు. 20 years బ్యాక్ ఉన్నట్టే ఇంకా ఉండడం ఇంకో ప్రెషర్ యూత్కి, ఇలా మెయింటైన్ చేయాలని. సో ఒక చంద్రుడు ఉన్నప్పుడు వేవ్స్ ఎలా వెళ్తాయో అలా నేను చూసి ఆ స్క్రీన్ మీద ఆయన ఉన్నప్పుడు ఇట్లా వేవ్స్ ఉన్నాయి థియేటర్లో నవ్వుతూ జనాలు. అండ్ క్రియేటింగ్ సటిల్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. అది ఎంత మేమ్స్లో ఈ కల్చర్ వెళ్ళిపోతుంది అంటే వెంకీ గారి ఎక్స్ప్రెషన్ ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే నార్మల్ కేఫ్లో కూర్చున్నప్పుడు వాళ్ళకి తెలియదు నేను ఈ సినిమా రైటర్ అని, పక్కన మాట్లాడుతున్నారు అబ్బా ఏం నవ్వుపించాడు రా వెంకీ, ఏముందిరా సినిమా అని. అరే ఇది కదా రియల్ వరల్డ్. మన వాళ్ళు అందరూ ఫోన్లో చూసుకుని దిస్ ఈజ్ ద వరల్డ్, ఈ ట్వీట్స్ ఇవే, దీని నుంచే మనం అనలైజ్ చేస్తుంటాం మూవీ. దట్ కెన్ బి మ్యానిపులేటెడ్. బట్ ట్వీట్స్తో సంబంధం లేకుండా కోట్లు తెచ్చే అతను మా అనిల్ రావుపూడి అన్న థియేటర్లో గ్యారంటీ. ఎందుకంటే ఒకరిని నిలబెట్టి హ్యూమిలియేట్ చేయడం ఈజీ, ట్రిగర్ చేయడం ఈజీ. నువ్వు జోక్ చెప్పరా అంటే ఈజీ కాదు, ఒకటి చెప్పలేడు. వైట్ పేపర్ ఇచ్చి జోక్ రాయిరా అంటే ఈజీ కాదు. మేము యాజ్ ఎ రైటర్స్ మాకు నెక్స్ట్ పంచ్ తెలిసి కూడా స్క్రీన్ మీద చూసినప్పుడు నవ్వు వచ్చిందంటే దట్స్ ద పవర్ ఆఫ్ ఎ డైరెక్టర్. కామెడీ తీయడం ఈజ్ ఎ సీరియస్ బిజినెస్, అంత ఈజీ కాదు. కొన్ని పేపర్ మీద ఉండవు. వెంకీ గారిని మీనాక్షి తీసుకెళ్తుంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్తారు. తర్వాత ఆవిడకి అరంగేట్రం అప్పుడు గజ్జలు పెడుతుంటే ఆవిడ ఒక ఐబ్రోతో చేస్తారు. ఇవన్నీ పేపర్ మీద ఉండవు. అనిల్ అన్న డైరెక్ట్ చేయడం కామెడీ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో యాజ్ అ రైటర్ ఐ కెన్ టెల్ పేపర్ మీద ఉన్నది ఆయన ఎంత ఎన్హాన్స్ చేస్తారో. అండ్ ఆంధ్ర సైడ్ అయితే చైర్లు వేస్తున్నారంట థియేటర్లో, ఎక్స్ట్రా చైర్స్. అనిల్ అన్నకు పెళ్ళి కాకపోయి ఉంటే చాలా సంబంధాలు కూడా వచ్చాయి ఈ పాటికి. బట్ నాకే చాలామంది ఫోన్ చేశారు గర్ల్స్, నెంబర్ అడిగితే నేను ఇయ్యను, అన్నం కాపాడుకోవాలని చెప్పా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. నువ్వు అసలు ఇప్పుడైతే సిమెంట్ అయిపోయింది పొజిషన్. అండ్ చాలామంది దిల్ రాజు గారికి బాగా డబ్బులు వచ్చాయి, శిరీష్ గారికి డబ్బులు వచ్చారు. డబ్బులు స్టేజ్ దాటేశారు వాళ్ళు. ఎందుకంటే బలిసినోళ్ళకి గొప్పోళ్ళకి తేడా ఏంటంటే, డబ్బులు ఉంటే బలిసినోళ్ళు, పంచేటోళ్ళు గొప్పోళ్ళు. వీళ్ళు గొప్ప ప్రొడ్యూసర్స్. వీళ్ళకి డబ్బులు వస్తే పని కల్పిస్తారు నాలాంటి రైటర్స్కి చాలామందికి. సో ఇలాంటి గొప్పోళ్ళకి డబ్బులు రావడం వెరీ వెరీ హ్యాపీ. బికాస్ ఎవ్రీ మార్నింగ్ దిల్ రాజు గారు వేక్సప్ విత్ అన్ ఇంటెన్షన్, ఈరోజు ఆడియన్స్ని ఎగ్జైట్ చేయాలని. అంతే, ఈరోజు ఇంత సంపాదించి అట్లుంటుంది ఆయనకి. సో ఆ ఇంటెన్షనే యూనివర్స్ తిరిగిచ్చిందని నేను గట్టిగా నమ్ముతున్నా. అండ్ ఫైనలీ ఐ వాంట్ టు సే దట్ అందరూ హిట్ అయిపోయింది అంటున్నారు. ఇది హిట్ అయిపోలేదు, హిట్ అయి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే 10 years డౌన్ ద లేన్, 5 years డౌన్ ద లేన్ బాగా కష్టపడి వచ్చినోడు అరే బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ పెట్టరా, సంక్రాంతికి వస్తున్నాం అంటాడు. అరే నువ్వేంద్ర బుల్రాజులాగా మాట్లాడుతున్నావు అంటాడు. ఇది కల్చర్లోకి వెళ్ళిపోతుంది. మనం 10 years యానివర్సరీలో మాట్లాడతాం ఇవన్నీ. అండ్ దీని నుంచి హయ్యర్ పర్స్పెక్టివ్ నాకు ఏమనిపించిందంటే, చార్లీ చాప్లిన్ అన్నట్టు ఇన్ క్లోజ్అప్ ఇట్ ఈస్ ట్రామా, ఇన్ లాంగ్ షాట్ ఇట్ ఈస్ హ్యూమర్ అంటారు. అంటే క్లోజ్లో ఉన్నప్పుడు మనకు చాలా టెన్షన్గా ఉంటుంది, దూరం నుంచి చూస్తే నవ్వు వస్తుంది. వాళ్ళంతా టెన్షన్ పడుతున్నప్పుడు మనం దూరం నుంచి చూస్తే అందరం నవ్వాం కదా. మన లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం డిస్టెన్స్ తీసుకుని అది నవ్వుతే ఐ థింక్ వీ కెన్ గెట్ త్రూ లైఫ్. లైక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ అ గుడ్ థింగ్. థ్యాంక్ యూ. ఫైనల్లీ లవ్ యూ బావా వెంకటేష్ గారు, లవ్ యూ బావా. అండ్ సంక్రాంతికి వచ్చేసాం, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మింగేసాం. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ అజయ్ గారు. నాగ్ గారు ప్లీజ్.